ఉంటుంది రేసు గదుల్లో ఉంటారా? రేసు గదుల్లో ఉంటారా? అదే కార్యకర్తలు స్పందించాలి. గత 10 రోజులుగా కూర్చున్నా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మరి ప్రభుత్వం నిద్రలో ఉన్నది అనుకోవాలా, మరి ఏసీ గదిలో ఉన్నది అనుకోవాలా తెలియట్లేదు. మాతో నెట్టి సాగరి చేయించుకుంటున్నారు కానీ మేము అడిగిన డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు కాదు అంటున్నారు. గత 7 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నాము కానీ కొత్త వాళ్ళకి పెట్టుకుంటున్నారు కానీ మాకు మాత్రం ఎలాంటి స్పందన లేదు. సిఎస్డబ్ల్యూకే ఉండిపోయాము. కానీ ఈ 36 గంటలు చేయడానికి కారణం 10 రోజులు బట్టి కూర్చున్నాం. మాకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఈ చలిలోన మేము కూర్చున్నా కూడా కానీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి స్పందన లేదు. వాళ్ళు మాత్రం ఏసీ గదులను హ్యాపీగా ఉంటున్నారు. మేము ఈ చలిలోన ఉండవలసి వస్తుంది. మేము చేసిన పని ఏంటి ఆశతో పాటు మేము కూడా సమాన పని చేస్తున్నాం కదా. మేము ఏం అడుగుతున్నాము, మాకు సిఎస్డబ్ల్యూని ఆశాలుగా కన్విన్స్ అయ్యండి అని అడుగుతున్నా. ఇంకేం అడగట్లేదు కదా. అది కూడానా మేము 7 సంవత్సరాలు బట్టి మంత్రులకి ఇచ్చాము, డాక్టర్లకి ఇచ్చాము, పీఓలకి ఇచ్చాము, అందరికి ఇస్తూనే వస్తున్నా కలెక్టర్లతో కూడానా. కానీ 7 సంవత్సరాలు బట్టి ఇచ్చుకొనే వస్తున్నా. పైకి పంపించాలి అంటున్నారు కానీ మరి అది ఎంత పైకి పంపించాలో మాకు కూడా తెలియదు. ఇప్పుడు దాకా 7 సంవత్సరాల నుండి ఎటువంటి స్పందన కూడా లేదు. అన్ని సేవలు మేము చేస్తున్నాం. మేము చేస్తే కదా అందరికి రిపోర్ట్ వెళ్తుంది. కానీ మీరు చెయ్యట్లేదు అంటారు. మేము ఇంకేం చెయ్యాలి అర్థం కావట్లేదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించట్లేదు. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో గిరిజన ప్రాంతంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లే గ్రామాల్లో పట్టుకొమ్మలంటి వాళ్ళు. కానీ వాళ్ళకి ఈరోజు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తుంటే ఈ ప్రభుత్వం స్పందించకుండా మొండిగా వ్యవహరిస్తుంది. 2-3 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. వీళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో రేపు 2-3 నెలల్లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్పేదానికి ఉంది. అందుకనే వెంటనే వీళ్ళ యొక్క సమస్యలు వెంటనే స్పందించి డాక్టర్ గారి దగ్గర వెళ్తే నా చేతిలో పని కాదు అంటున్నారు. మరి వాళ్ళు చేసిన పనే కాదు సిఎస్డబ్ల్యూ చేస్తున్నారు. వాళ్ళే చెప్తే మేము చేస్తున్నాం. అలాంటప్పుడు మా చేతిలో లేదు అని ఎలాగంటారు? మేము అడుగుతున్నాం ఈరోజు. వాళ్ళు చెప్పిన వరకు ప్రతి ఒక్క వరకు ఒక గర్భిణీ స్త్రీ డెలివరీ అయ్యి ముసలై చచ్చిపోయే ఇది అప్పుడు కూడా మేమే చెప్పాలి, అన్ని మేమే చెప్పాలి. అలాంటప్పుడు మా చేతిలో ఈ పని కాదమ్మా అని ఎలాగంటారు? వాళ్ళు చెప్తే మేము చేస్తున్నాం. ఫలానా డీటెయిల్స్ కావాలమ్మా అంటే నిమిషంలో అరేంజ్ చేస్తాము. ఫలానా ఇది కావాలమ్మా, ఈ రిపోర్ట్స్ కావాలంటే నిమిషంలో అరేంజ్ చేసి పెడతాము. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు మేమే అన్ని అరేంజ్ చేసి ఇస్తేనే పై అధికారులకు వెళ్తుంది. అలాంటప్పుడు సిఎస్డబ్ల్యూస్కి ఎందుకు ఆశ కింద తీసుకోవట్లేదు? తీసుకోకుండా కొత్త ఆశల్ని ఎందుకు తెచ్చి పెడుతున్నారు? ఆ ఆశలకి తీసుకున్నారు. కొత్త ఆశలకి సిఎస్డబ్ల్యూకి మార్చండి అంటున్నాం. మార్చకపోతే 10,000 రూపాయలు ఇవ్వండి అంటున్నాం. ఆశలకి ఏదైతే సౌకర్యంగా దొరుకుతుందో అదే ఇవ్వండి అని మేము కూడా అడుగుతున్నాం. ఈ రోజు ఇక్కడ కూర్చోడం కారణం ఈ ప్రభుత్వమే. ఎందుకంటే ఈ 10 రోజులు మేము చేసాము. సిఎస్డబ్ల్యూస్ అందరు కలిసి 10 రోజులు కూర్చున్నాం. అంత వానలో కూర్చున్నాం. కానీ ఏ అధికారి వచ్చి ఏమైందమ్మా, దేనికి కూర్చున్నారు, అసలు మీ కారణం ఏంటి, మీ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా కూర్చున్నారని ఒక్క అధికారి అడిగింది లేదు. గతంలో కమ్యూనిటీ హెల్త్ వర్కర్ సంబంధించి అనేక సందర్భాల్లో వివిధ రూపాల్లో అధికారులు కానీ ప్రజాప్రతినిధులకు ఇచ్చినప్పటికీ ఇప్పుడు దాకా స్పందన అనేది లేదు. అదే కాకుండా ఇటీవల కాలంలో 11 రోజుల పాటు రిలే దీక్ష ఐటీడీ ముందు చేస్తున్నప్పటికీ ఇటు ఐటీడీ అధికారులు కానీ కలెక్టర్ కానీ ఎక్కడ కూడా స్పందించేటువంటి పరిస్థితి లేదు. కనీసం ఏదైతే ఈరోజు గ్రామ స్థాయిలో పనిచేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉన్నారో, ఆశా కార్యకర్తలు ఉన్నారో, వీళ్ళు గ్రామాలకి పట్టుకొమ్మలుగా ఈరోజు ఆరోగ్య వ్యవస్థను ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి ఈరోజు ఉన్నాయి. అలాంటి సందర్భంగా ఈరోజు అధికారులు కనీసం ఇన్ని రోజులు ఇక్కడ దీక్షలు చేస్తున్న వివిధ సందర్భాల్లో మెమోరాండాలు ఇస్తున్నప్పటికీ ఏ అధికారి కానీ ప్రజాప్రతినిధి కానీ ఈరోజు స్పందించినటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు అవలంబిస్తున్నాయి. కావున తక్షణమే ఏదైతే కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆశా వర్కర్లుగా గుర్తించాలి. అలాగే ఆశా కార్యకర్తలుగా ట్రైనింగ్ ఇవ్వాలి. అలాగే మెడికల్ కిట్స్, సెల్ ఫోను తదితర సామాగ్రి, అలాగే గ్రామాల్లో సరిపడ్డ మందులు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే ఆశా కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్తో ఈరోజు ఈ యొక్క 36 గంటల రిలే దీక్ష
దీక్ష కార్యక్రమాలు చేస్తున్నాం. ఖచ్చితంగా స్పందించకపోతే భవిష్యత్తులో పోరాటం ఉధృతం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం.